హాయ్ గైస్. ఈ వీడియో అసలు నేను తీస్తాననేసి ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఫేస్ చేద్దాము ఉంటుంది అనేసి ఇక్కడ యూకేలో ఫస్ట్ టైం వైలెన్స్ ఫేస్ చేసామన్నమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. ఎంతవరకు ఆ వైలెన్స్ ఎలాంటిదంటే పోలీస్ని పిలవాల్సి వచ్చింది. పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అసలు ఏమైందంటే నేను ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్ మేము బయటికి ట్రావెల్ చేస్తూ ఉన్నాము. నిన్న ఇది జరిగిందనమాట. నైట్ ఒక 9:30 ఆ టైంకి మేము వేరే చోటుకి వెళ్తున్నాము. ఫుడ్ తిందాం, డిన్నర్ తిందాం అని చెప్పేసి వెళ్తున్నప్పుడు మేము బస్ బోర్డ్ చేసాము. అది డబుల్ డెక్కర్ బస్సు. సో మేము పైనకి వెళ్ళి కూర్చున్నాం అనమాట ముగ్గురం. నేను ఫ్రంట్లో కూర్చున్నా, నా వెనకాల ఒక అబ్బాయి కూర్చున్నాడు, నా ఫ్రెండ్. తన పక్కన ఒక అటు సైడ్ వచ్చేసి ఇంకో ఫ్రెండ్ కూర్చున్నాడు అనమాట. నేను నార్మల్ ఫోన్ యూజ్ చేస్తా ఉన్నా. సడన్గా మా ఫ్రెండ్ వెనకాల అబ్బాయి వచ్చేసి గట్టి గట్టిగా అరిశాడు అనమాట. అరిస్తే నాకు అర్థం కాలేదు. వెనకాల తిరిగి చూస్తే అందరూ మామూలుగా, నేను ఇంకా ఏమైంది అట్లా అని చెప్పేసి అనుకునేటప్పటికి చూసా. వెనకాల తిరిగి చూస్తే వేరే ప్యాసింజర్స్ వీళ్ళందరూ నార్మల్గా కూర్చొని ఉన్నారు. అసలు ఏం రియాక్షన్ లేదు ఇదంతా. దాని తర్వాత అడిగితే ఏంటి అని చెప్పేస్తే మా వాడు సీరియస్గా వెనకాల తిరిగేసి వాడి మీద అరుస్తున్నాడు అనమాట, ఇంకొకడి మీద. సో అతను ఏంటంటే ఒక బ్లాక్ గై. తను అసలు ఏం చేశాడంటే స్పిట్ చేశాడనమాట. సో హీ స్పాట్ ఆన్ మై ఫ్రెండ్. ఇక్కడ మొత్తం జాకెట్ మొత్తం ఇట్లా స్పిట్ ఉందన్నమాట. అందువల్ల గట్టి గట్టిగా అరిచి వెనకాల తిరిగి చూసి వాడి మీద అరుస్తున్నాడు అనమాట మా ఫ్రెండ్. అతనేంటి, ఎవడైతే ఉమ్మూసాడో తను వచ్చేసి బ్లాక్ గై. సో ఫుల్ డ్రంక్ అనమాట. తాగేసి ఉన్నాడు, మొత్తం తాగేసి ఉన్నాడు. ఉమ్మూసేసి ఎలా పడితే అలా తిడుతున్నాడు అనమాట. ఐల్ కిల్ యూ గైస్, ఐల్ స్మాష్ యూ గైస్, ఇది అది అనేసి. మా ఫ్రెండ్ ఇంకా సీరియస్గా అయిపోయి ఆల్మోస్ట్ కొట్టుదాం అట్లా అని చెప్పేసి రెడీ అయిపోయాడు. ఎందుకంటే ఇలాగ ఇన్సిడెంట్ జరిగితే మరి ఎవరు ఊరుకుంటారు. సో కొట్టుదాం అనేది ఇంకా సీరియస్ అవుతే నేను మా ఫ్రెండ్ ఆపామన్నమాట. ఎందుకు అవసరం లేదు ఇలా చెయ్యి, ఇవన్నీ చేసుకుంటే మనకే ప్రాబ్లం అని చెప్పేసి. నేను ఇంకా వెంటనే చెప్పాను, నువ్వు వెళ్ళి డ్రైవర్ కంప్లైంట్ చేయి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూశాను అనమాట ముందు. నాతో జరగలేదు, బట్ వేరే వాళ్ళ దగ్గర చూసాను అనమాట. సో డ్రైవర్ చెప్పు అనగానే మా వాడు వెళ్ళిపోయి కింద డ్రైవర్కి కంప్లైంట్ ఇచ్చాడనమాట ఇలా అనేసి. బస్సు ఆపేశారు. బస్సులో ప్యాసింజర్స్ అందరు ఉన్నారు, అయినా సరే బస్సు ఆపేసి వెంటనే పోలీస్ కాల్ చేశారు. నేను ఇంకా పైన ఉన్నా అనమాట. మా ఫ్రెండ్ ఎవరైతే ఇట్లా స్పిట్ పడిందో తను వచ్చేసి కిందకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇంకో అబ్బాయి తను పంజాబీ సిక్ అనమాట. తను టర్బన్ వేసుకుని ఉన్నాడు. తను వచ్చేసి స్టెప్స్ దగ్గర ఇలా దిగే చోట స్టెప్స్ దగ్గరికి వెళ్తే వీడు వచ్చేసి వెనకాల ఉన్నాడు. ఏంటి, ఎవడైతే అలా చేశాడో ఇన్సిడెంట్, వాడు వాక్ చేసుకుంటా తిట్టుకుంటా డ్రంక్ అయ్యి ఫుల్, నేను మిమ్మల్ని చంపేస్తా ఇది అది అనేసి వాడి దగ్గరికి వెళ్ళాడు, టర్బన్ వేసుకున్న దగ్గరికి. ఇదంతా సీసీటీవీలో, బస్సులో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. మా ఫ్రెండ్ ఎవరైతే వెనకాల కూర్చున్నాడో ఆడి కిందకి వెళ్ళి మాట్లాడుతున్నాడు డ్రైవర్తో. డ్రైవర్ వచ్చి పోలీస్కి కాల్ చేసి లైవ్ ఫుటేజ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం ఏదో జరిగిందనమాట. పోలీసులు వచ్చి అడుగుతున్నారు ఎవరు, హూ ఇస్ దట్ పర్సన్, డ్రెస్ ఏంటి వేసుకున్నాడు అనేసి. మేము ఇంకా చెప్పామన్నమాట, కింద అబ్బాయి చెప్పాడు జాకెట్ వేసుకున్నాడు ఇది అని. ఈలోపు వెనకలోడు ఎవడైతే ఇలా చేశాడో, స్పిట్ చేశాడో, వాడు వచ్చేసి స్టెప్స్ దగ్గరికి వచ్చేసి వాడిని బెదిరిస్తున్నాడు అనమాట. మా ఫ్రెండ్ ఎవరైతే సిక్ ఉన్నాడో ఆడు అలానే నించున్నాడు. సిక్ అబ్బాయి, తెలిసిందే కదా సిక్ వాళ్ళు అసలు దేనికి భయపడరు అనేసి. సో తను అలానే నించుని ఇలా ఉన్నాడు అనమాట. సో ఆ డ్రంక్ పర్సన్ ఏం చేశాడంటే ఇలా అని ఒక పంచ్ ఇస్తున్నట్టు ఇస్తే తను ఇలా అని తీసాడు, ఇలా జరిగాడు అనమాట. టర్బన్కి లైట్ టచ్ అయ్యి ఇట్లా వెళ్ళింది. వెంటనే కిందకి వెళ్ళిపోయాడు. నేను ఇంకా పైన కూర్చొని ఉన్నా. నేను చూస్తున్నా ఏం చేస్తాడు ఇది అది అనేసి. ఈ లోపు ఆడు వెనకాల తిరిగి ఇలా వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడనమాట. ఫుల్ డ్రంక్ అయి ఉన్నాడు. ఇదంతా నా దగ్గరికి వచ్చాడు. దగ్గర రాగానే నేను సైలెంట్ కూర్చొని ఉన్నా. నేను ఏం చెప్పాలి, నేను నార్మల్గా ఇట్లా డిఫెండ్ చేసుకున్నాను అనమాట, మనకెందుకు అవసరం లేదనేసి. సో నా దగ్గరికి వచ్చేసి ఒక్కొక్కరిని చంపేస్తా అట్లా అని చెప్పేసి బెదిరిస్తే సర్లే అట్లా అని చెప్పేసి అనుకున్నాను. వాడు ఎలా అయితే ఇలా వెళ్ళాడో నేను ఇంకా కిందకి వెళ్ళాను అనమాట, ఏం జరుగుతుంది అనేసి. కిందకి వెళ్తే డ్రైవర్ వచ్చేసి అప్పటికి పోలీస్తో మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే బస్సు ఆపేశారు. అందరూ పైన ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా కిందకు వచ్చారు. కిందకు వచ్చేసి మాతో మాట్లాడుతున్నారు అనమాట. ఏంటి ఇలా చేశాడో, ఇది చేశాడు, మేము చూసాం, మేము కళ్ళుతో, ఇది అది అనేసి ఫుల్ మాకు అర్థం చేపిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ మేము చూసాము. దాంట్లో ఒక డ్రైవర్ ఉన్నారనమాట యూకేలో. యాక్చువల్ బస్సు ఎవరైతే నడుపుతారో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆ డ్రైవర్ మాతో మాట్లాడుతున్నాడు. తను చెప్తున్నాడు ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి, ఏం చెయ్యరు ఇక్కడ, మ్యాక్సిమం తీసుకుంటారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఇప్పుడు ఇది అనేసి మాతో మాట్లాడుతున్నాడు. 2-3 minutes మేము అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. మొత్తం ప్యాసింజర్స్ అందరూ దిగిపోయారు. ఈ ఇన్సిడెంట్ వల్ల, మాతో జరిగిన ఇన్సిడెంట్ వల్ల మేము కంప్లైంట్ చేయడము, బస్ డ్రైవర్ కంప్లైంట్ చేయడం వల్ల మొత్తం అందరూ ప్యాసింజర్స్ కిందకు వచ్చేసి బస్ దిగేశారనమాట. బస్సు ఆపేశారు బస్ స్టాప్లో. ఆపేసి వెంటనే ఒక 3 minutes అంతా పోలీసులు వచ్చారనమాట కార్ వేసుకుని. పోలీసులు రాగానే ఏమైందంటే ఇంకా మేము నా ఫ్రెండ్ చూపించామన్నమాట ఇలా అనేసి. చూపించగానే
పోలీసులు వెంటనే ఇద్దరు పోలీసులు వెంటనే బస్సు లోపలికి వెళ్ళి ఆడు బస్సు పైనుంచి కిందకు వచ్చాడనమాట. కిందకు వచ్చేసి అక్కడే కూర్చున్నాడు. ఏమంటున్నాడంటే, ఎవరిని పిలుస్తారో పిలవండి, పోలీసులకి భయపడి నేను, పిలవండి, ఏం చేస్తాను, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అనేసి. సో పోలీసులు వచ్చి ఆడిని పట్టుకుని ఆడిని డీటైన్ చేశారనమాట. ఆడికి చేతులకి వెనకలు తీసుకుని అవి కఫ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ కఫ్స్ వేసేసి బయటికి లాగేశారు. ఈలోపు ఒక పోలీస్ వచ్చేసి తనతో పాటు, అంటే ఎవడైతే ఇన్సిడెంట్ చేశాడో, ఎవడైతే స్పిట్ చేశాడో ఆడిని పట్టుకుని డీటైన్ చేసి పక్కన నించుండి ఇంకో పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మా దగ్గర డీటెయిల్స్ తీసుకుంటున్నాడు అనమాట. అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్, మీ డీటెయిల్స్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, మీరు కోర్టుకి వెళ్దాం అని ఉన్నారా లేకపోతే అవసరం లేదా, ఈ మ్యాటర్ ఇక్కడితో క్లోజ్ చేస్తారా అన్న. ఏం చెప్పానంటే, నేను మా ఫ్రెండ్ అడిగాడు నాకు ఏం చేద్దాం అంటే, నేను చెప్పాను కోర్టు ఇది అది అంటే ఆల్రెడీ మనకి చాలా వర్క్, టైం సరిపోదు, మన పనులు మనకు ఉంటాయి, కోర్టులు వెనకాల తిరగాలి అంటే మనకి ఎవడు పే చేసేవాడు ఉండడం, మన టైం వేస్ట్ అనేసి కోర్టు అవసరం లేదు, జస్ట్ డీటెయిల్స్ తీసుకుని కంప్లైంట్ ఇట్లా నార్మల్గా ఫైల్ చేద్దాము అట్లా అని చెప్పేసి అంటే డీటెయిల్స్ అన్నీ తీసుకుని ఇన్సిడెంట్ లాగ్ చేశాడనమాట. లాగ్ చేసి ఇది హైలైట్, అసలుకి సీరియస్గా ఇది హైలైట్. షాక్ అయిపోయాం మేము. ఎందుకు చెప్తాను చూడండి. నోట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ తీసుకుని దాని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాం. నార్మల్గా బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తినేసి ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చేసి పడుకునేటప్పటికి మిడ్-నైట్ మా ఫ్రెండ్కి కాల్ వచ్చింది 12:30కి. ఎవరో పోలీసు వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి ఇలాగా మీరేంటి కంప్లైంట్ రైజ్ చేద్దామని ఉన్నారా, కోర్టుకి వెళ్ళాలి అని చెప్పేసి అంటే, చూడండి మా సిచ్యువేషన్ ఇది, మేము స్టూడెంట్స్, మేము ఇప్పుడే పాస్ అవుట్ అయ్యాము, మేము మా పనుల్లో బిజీగా ఉన్నాం అనమాట. సో కోర్టు ఇది అది అంటే మేము చేయలేము అంటే, ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఎవడైతే పర్సన్ స్పిట్ చేశాడో అతన్ని వచ్చేసి టెస్ట్ చేసాము, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసాము. తనకి వేరే టెస్ట్ కూడా చేసినట్టున్నారు, తనకి టీబీ ఉంది, సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లా అని చెప్పేసి అన్నాడు. ఇలా అయితే మా ఫ్రెండ్ అలా చెప్పాడని నేను కిచెన్లో ఉన్నా ఆ టైంలో. నేను మా ఫ్రెండ్ ఎవరైతే ఇన్సిడెంట్ జరిగిందో మా ఫ్రెండ్కి, నేను ఉంటే వేరే అబ్బాయి ఎవరైతే ఉన్నారో తనకు కాల్ వచ్చిందనమాట. తను పైనుంచి కిందకు వచ్చాడు హాల్కి, కింద లివింగ్ స్పేస్కి వచ్చేసి ఇలా చెప్పంగానే నాకు ఇంకా అనిపించింది, ఇదేంట్రా బాబు, ఎందుకంటే మా ఫ్రెండ్ ఖచ్చితంగా అది చూపించడానికి, ఎందుకంటే పోలీస్ చూపించినప్పుడు ఇలా చేశాడనమాట, టచ్ అయ్యి ఉంటుంది ఆబ్వియస్లీ, అది స్ప్రెడ్ అవుతుందా ఏంటి కాంటాక్ట్, అవన్నీ నాకు భయం వేసి ఇంకా వెంటనే మేము ChatGPT ఇవన్నీ చేసాం అనమాట. చేసి చూస్తే అంటే స్ప్రెడ్ అవ్వదు అట్లా అని చెప్పేసి వచ్చింది. బట్ జాగ్రత్త పడాలి అనేసి మా ఫ్రెండ్ ఇంకా వెంటనే ఇప్పుడు వాషింగ్ మెషిన్లో తన జాకెట్ ఇది అది డెటాల్ అన్నీ ఏదైతే క్లోత్స్ వేసుకున్నాడో అన్నీ వేస్తాడనమాట. సో ఇది ఇన్సిడెంట్. సో మా ఫ్రెండ్ మీకు చెప్తాడు చూడండి, అంటే తెలుగులో చెప్పాడు కానీ ఇంగ్లీష్లో ఏమైంది చిన్న జిస్ట్ ఇస్తాడో, అసలు ఏంటి తన ఫీలింగ్ ఎలా ఉండింది అట్లా అని చెప్పేసి వినండి. బ్రో, what to say, like what happened with you? How did you feel? How did you react yesterday? Yesterday when I encountered this situation, I was very angry. I was very angry and I was I was very pissed off to the core. And afterwards, I got calmed down. But when I heard from the police officer that when that guy had this tuberculosis, I felt I was a bit scared whether I could also contract that disease. But after the same time, even my friends told that tuberculosis won't spread in just because of one such incident. I felt a bit relieved, and after that I also checked the ChatGPT. Even the ChatGPT also said that tuberculosis won't spread just because of that one incident. So tuberculosis only spreads only if you're in prolonged contact with that person, in a close contact, that then only the tuberculosis will you'll be affected by tuberculosis. But And I'm sorry guys, my English is bit. it's all right. So but how did you feel? Did you ever encounter such incident before? No, not like this. But how was the reaction? Like, did you expect police coming so fast? And if they came, did they do proper justice? Like, what do you think? Like, they have done the right thing or not? They have done the right thing, but I don't know, after they arrested him, I don't know what they did with him, so I'm not sure. If it is India, and if the police comes to such situation, the scenario would be entirely different. సో అదనమాట. సో ఇన్సిడెంట్ మాత్రం చాలా అసలుకి డిస్టర్బింగ్ ఇన్సిడెంట్. అంటే నాకు
యాజ్ ఎ థర్డ్ పర్సన్ నేను ఫేస్ చేయకుండా నాకు అలా అనిపించింది అనమాట. ఇదేంట్రా, మన పాటు మనం ఉన్నాము, సడన్గా ఎవడో వెనకాల నుంచి ఉమ్మేయడం ఏంటి అట్లా అని చెప్పేసి. సో ఇలాంటిది ఫస్ట్ టైం అనమాట. సో బయట అయితే ఇలా అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వాట్, యా మా ఫ్రెండ్ ఏదో చెప్తాడంట. Yeah, regarding this, what to say, in case if this same thing happened in India, the passengers themselves, they would have thrashed that guy, and even if the police arrived at the scene also, they would have taken some serious action against that person. So I don't know, like yesterday when the police came, they just arrested and took him away, and I don't know afterwards what happened. If they give some severe punishments to him, I would be very much happy, because another passenger doesn't face this same situation. In case if someone from the police department is watching this video, my sincere request to them, please give some severe punishment to these kind of guys who just who cause nuisance to the public, and who just make their life difficult. And this is my sincere request from my side. So if someone from the police department is watching this video, please do take necessary action against these kind of situation in future. యా, సో అది గైస్ ఇన్సిడెంట్ అయింది. నేను యాక్చువల్గా వీడియో క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను, కానీ వీడియో క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే ఇన్సిడెంట్ అలాంటిది అనమాట. నాకు అసలుకి ఆ టైంలో వాడి దగ్గర వెపన్స్ ఏమున్నాయి ఏంటి అనేసి ఏం తెలియదు అనమాట. సో అలాంటి టైంలో నాకు అసలుకి క్యాప్చర్ చేయాలి లేకపోతే డిఫెండ్ చేయాలని ఉన్నాను తప్ప, ఆ సిచ్యువేషన్లో క్యాప్చర్ చేయాలి ఇది అది అని లేను. సో ఇన్సిడెంట్ అయితే అది జరిగిందనమాట మాతో. సో ఇట్ వాస్ అ ప్రెటీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. హోప్ఫుల్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరితో అవ్వకూడదు. ఐ డోంట్ థింక్ సో ఎనీ వన్ షుడ్ ఫేస్ సిచ్యువేషన్స్ లైక్ దీస్, దట్ టు కంట్రీ విచ్ ఇస్ నాట్ అవర్ కంట్రీ. All right, guys. Hopefully, things will be sorted. The case is still going on. We'll see how it, ends up and what will happen. If there is any update on the case, I'll let you guys know. Sarana. All right, Mari. Unta. Bye bye. Thank you.